ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మనం మూవీస్ చూడొచ్చా? అందరూ చూస్తున్నారుగా. మనం చూస్తే ఏమవుతుంది? మూవీస్ నుంచి మంచిది తీసుకొని చెడుని విడిచిపెట్టచ్చు కదా అని అనుకుంటున్నారా? అయితే ఒక మాట, మనకి దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించు అని మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ మనం చూసి ఆ మూవీస్లో ఏముంటుంది? దేవుని వాక్యం నాకు విరుద్ధంగానే ఉంటుంది. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది కదా, దేహమునకు దీపము కన్ను, దాన్ని మనం తేటగా ఉంచుకోనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందరూ చూస్తున్నారు, నేను చూస్తే ఏమవుతుంది? బాప్తిజం తీసుకున్న వాళ్ళు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు అని అంటున్నారా? అయితే ఒక మాట, సామెతలు 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది కదా, నా కుమారుడా, నీవు వారి మార్గములను పోకుము, వారి త్రోవల యందు నడవకుము, నీ పాదములను వెనుకకు తీసుకొనుము అని. అయితే దేవుని మహిమార్థమై మనము జీవించాలి. ఏర్పరచబడిన వారము కనుక దేవుని మహిమార్థమై పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే దేవునికి ఇష్టంగా జీవిద్దాం. మంచి తీసుకోవచ్చు కదా చెడుని విడిచిపెట్టి అని అనుకుంటే, మనకి ముందుగా దేవుడు ప్రతి ఒక్కటి మనం సిద్ధపరచాడు. బైబిల్లో ప్రతి ఒక్కటి మనకి ఉంది కాబట్టి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని మోటివేషన్స్తో సహా ప్రతి ఒక్కటి దేవుని వాక్యంలోనే మనకి ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మహిమార్థమై జీవిద్దాం. ఆమేన్.